హాయ్ హలో అందరికీ నమస్తే. ఎంతో స్పెషల్ పండుగ స్పెషల్గా అనిపించే కద్దుకా కీర్ అనేది ఈజీ ప్రాసెస్లో సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలో చూపించిపోతున్నాను. ఇక నేను 2/3 కప్ అనేది సాబుదానా అనేది తీసేసుకుంటున్నానండి ఒక బౌల్లోకి. దానిలోకి సాబుదానా మునిగేంత వరకు వాటర్ అనేది తీసేసుకుని ఇప్పుడు సాబుదానా అనేది పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక లేత సొరకాయ తీసేసుకుని దాని పై లేయర్ తీసేసి దానిలో ఉన్న ఇత్తనాలు కూడా తీసేసేసుకుని చిన్న చిన్న పీసెస్గా అనేది కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న పీసెస్ని అయితే ఇక నేను ఇక్కడ చాపింగ్ చేసేసుకుంటున్నాను. ఇలా సొరకాయ అనేది చక్కగా మనం తురిమేసేసుకోవాలి. ఇలా తురుముకున్న సొరకాయ అనేది నాకు ఇక్కడ 2 కప్స్ దాకా వచ్చింది. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టేసి దానిలోకి 2 స్పూన్ల నెయ్యి తీసేసుకుని మనం తురుముకున్న సొరకాయనైతే ఇక్కడ నేను చక్కగా మీడియం ఫ్లేమ్లో వేయించేసేసుకోవాలి. ఇక్కడ నేను తురుముకున్న సొరకాయ అనేది నాకు ఇక్కడ 2 కప్పుల దాకా వచ్చింది. సో నేను ఇక్కడ సొరకాయ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసేసుకోండి. తురుముకున్న సొరకాయ అనేది మనం ఒక 5 మినిట్స్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసేసుకుని చక్కగా మనం సొరకాయ అనేది మనకి ఇక్కడ నేతిలో మగ్గటం వల్ల సొరకాయలో ఉండే వాటర్ అనేది చక్కగా బయటకు రిలీజ్ అయ్యి మనం వాటర్ యాడ్ చేయాల్సిన పని లేకుండానే సొరకాయ అనేది బాగా ఉడుకుతుంది. ఇలా సొరకాయ ఉడికేటప్పుడే దీనిలోకి నేను ఆల్రెడీ మనం సాబుదానా అనేది నానబెట్టుకున్నాం కదా, వాటర్ వంచేసేసి జస్ట్ సాబుదానా వరకే నేను ఈ సొరకాయ తురుములో వేసేసేసుకుని మరొక 3 మినిట్స్ అనేది లో ఫ్లేమ్లోనే చక్కగా మగ్గిచ్చేసేసుకుంటున్నాను. ఇలా మనకి సాబుదానాతో పాటు సొరకాయ కూడా చక్కగా ఉడుకుతుంది. చూడండి, సాబుదానా కూడా చక్కగా ఉడికింది కదా. ఇలా ఉడికిన సాబుదానాలో నేను ఇక్కడ ఒక 1/2 లీటర్ దాకా క్రీమ్ మిల్క్ అనేది యూస్ చేసుకుంటున్నాను. ఇలా 1/2 లీటర్ అనేది పాలు పోసుకుని చక్కగా పాలు అనేవి ఒక పొంగు వచ్చాక దీనిలోకి మనం కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అనేది సన్నగా కట్ చేసేసుకుని వేసేసేసుకుంటే సాబుదానాతో పాటు అదేవిధంగా మనకి తీసుకున్న సొరకాయతో పాటు చక్కగా డ్రై ఫ్రూట్స్ కూడా కుక్ అవుతాయండి. పాలు తీసుకున్నాక పాలు అనేవి ఒక పొంగొచ్చాక దీనిలోకి నేను ఇక్కడ ఒక 1/2 కప్పు దాకా మిల్క్ పౌడర్, అదేవిధంగా ఒక 1/2 కప్పు దాకా షుగర్ కూడా వేసేసేసుకుంటున్నాను. ఇలా మనం మిల్క్ పౌడర్ షుగర్ కూడా యూస్ చేశాక దీన్ని మనం ఒకసారి చక్కగా మిక్స్ చేసేసేసుకుంటూ తిప్పితే కొంచెం చిక్కబడటం అనేది స్టార్ట్ అవుతుంది. మనకి ఇలా క్రీమీ స్ట్రక్చర్గా అనేది మనకి ఫామ్ అయిపోతుంది. చూడండి ఎంత చక్కగా ఉందో. సో ఇంకా ఫైనల్గా దీనిలోకి అయితే ఒక 1/2 స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ కూడా వేసేసేసుకుని చక్కగా మరొకసారి మిక్స్ చేసేసేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కద్దుకా కీర్ అనేది రెడీ అయిపోయింది. ఈ రంజాన్ స్పెషల్ అనే కాదు, చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే దీనిలో మనం ఏ ఎసెన్స్ యూస్ చేయకపోయినా సరే ఎంతో టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మరి మీరు ట్రై చేసి మరి మీకు ఏ విధంగా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. మరి నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.